సో యా మీరు అడగొచ్చు మా. హాయ్ సార్. హలో హాయ్. మీరు ట్రైలర్లో అనుపమ గారిని లాస్ట్ దాకా రివీల్ చేయలేదు ఫేస్ని. మూవీలో కూడా అలానే ఉంటుందా లేదా సినిమా మొత్తం? లేదు, మూవీలో ఒక ఒక 20% వరకు పరదాతో ఉంటుంది. 80% మీకు అనుపమని పెట్టుకొని ఉపయోగం ఏంటి? నేను ఎవరితోనే సినిమా చేసుకోవచ్చు కదా. అనుపమ గారిని క్యాష్ చేసేదానికి రీజన్ ఏంటి? సో షీఈ్ రైట్ ఫర్ దిస్ రోల్. అంటే నాకు అనుపమది మీరు సినిమాల్లో కమర్షియల్ సినిమాలు చూసుంటారు, కానీ తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని. ఒకసారి యూట్యూబ్లో ఉంటే చూడండి ఆ సినిమా, ఒకవేళ చూడకపోతే. ఇట్ వాజ్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ వర్క్. సో పరదాతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు ప్రూవ్ నెక్స్ట్, అంటే తన తన యాక్టింగ్ కేపబిలిటీ నెక్స్ట్ లెవెల్కి మీరు చూడబోతున్నారు. ఆఫ్టర్ పరదా యూ విల్ టాక్ అబౌట్ సుబ్బు. బేసికల్లీ చాలా 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 ప్రాణం పెట్టింది సినిమాకి. మీకేమైనా ఈ మూవీలో స్ట్రగుల్ అనిపించే ఎపిసోడ్ ఏమైనా ఉందా? ఆయన స్ట్రగుల్ తీసుకోరు ఆయన అసలు. మీకు తెలుసా అసలు ఆయన? ఓకే ప్రవీణ్ గారు గో హెడ్. ప్రవీణ్ గారు గో హెడ్. అంటే మీకు ఉండే దాంట్లో కష్టంగా అనిపించిన ఎపిసోడ్ ఏమన్నా? అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఇష్టం లేని చేయని పడడం అందుకన్నా కష్టం. సో ఇష్టం అన్న పని అసలు స్ట్రగుల్ అనిపించదు. పరదాని ఎలా మేనేజ్ చేశారు ఆ టైంలో? లేదు, పరదా అయిపోయిన తర్వాతే శుభం చేశాను నేను. యాక్చువల్లీ లేట్గా రావడానికి కారణం? పరదా లేట్గా రావడానికి కారణం? ఒక్క నిమిషం, ఒక్క క్వశ్చన్ అడిగి మాత్రం ఇంటర్వ్యూ చేస్తున్నావు ఏంటి బ్రో నువ్వు? దారుణంగా ఉన్నావే పాప. ఇంకొకరికి అవకాశం ఇద్దాం కదా. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ చేస్తాను. నిజంగా అవుతుంది, ఆల్రెడీ సగం ఇంటర్వ్యూ అయిపోయింది. సరిపోతుంది, మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు దీన్ని కట్ చేసి. నెక్స్ట్, ప్రతి ఒక్కళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం కాకుండా అప్పుడప్పుడు డైరెక్షన్ చేయాలి బ్రో మనం. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో. ఇప్పటి వరకు వాయిస్ ఆ రేంజ్లో వచ్చింది, ఇప్పుడు ఏమైంది? మ్యూట్ అయింది సార్. ఇప్పుడు సినిమా బండి క్యాష్ అండ్ క్రూని శుభంలో మీరు చూపించారు. అలా ఏమైనా యూనివర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఎల్సీయూ లాగా? లేదండి, పరదా సెపరేట్ ఫిల్మ్ అలా ఏం లేదు. అలా యూనివర్స్. యా యా. అండ్ శుభం సినిమా బండి నా ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇది కంప్లీట్లీ కొత్త కైండ్ ఆఫ్ సినిమా. అంటే ఐ వాంట్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. బేసికల్ నాకు కొత్త కొత్త రకాల సినిమాలు చేయడం అంటే ఇష్టం చాలా. సో మీకు అసలు ఎక్కడ ఛాయలు కనిపించవు. ఈడు సినిమా బండి ఎలా తీసాడు, శుభం ఎలా తీసాడు లాగే అనిపిస్తుంది. రెండు కంప్లీట్ ఆపోజిట్ సినిమాలు బేసికల్లీ. యా. మీరు వైజాగ్ వచ్చినప్పుడు 2 డైలాగులు చెప్పారండి స్టేజ్ మీద, అవి బాగా ఫేమస్ అయ్యాయి. ఆ డైలాగ్ అనుపమ గారు వచ్చాక చెప్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. కొంచెం సేపు హోల్డ్ చేద్దామా? ఎందుకంటే అలాంటి గోల్డెన్ వర్డ్స్ ని మనం అప్పుడే చెప్పాలి కాబట్టి. సో ప్రవీణ్ గారు కొంచెం సేపు హోల్డ్ చేద్దాం మనం దాన్ని, ఆ డైలాగ్ ని. ఖచ్చితంగా నేను మీకోసం అది అడుగుతాను. యా. ఇంకెవరైనా? మొహమాటం ఎందుకు పడుతున్నారు? అడగండి, పర్వాలేదు. కింద పడి దొరుకుతుంది. ఏదో చెప్పాడు అబ్బాయి. విజయ్ గారు